రూపాల్లో మీ మీద కృప చూపిస్తుంది. అష్టలక్ష్ములుగా మనం పూజిస్తాం. ఇది బాహ్యంగా వెళుతున్నంతకాలం మీకు జగత్తును అనుభవం చెందుతున్నారు. ప్రతి మనిషిలో జరిగేది ఇంతవరకే. ఇప్పుడు యోగాభ్యాసం అంటే ఏమిటి? ఇందాక మీకు చెప్పాను కదా, మన కర్మల్ని మనం ప్రక్షాళన చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఏమైతే అనుభవం చెందుతున్నారో బాహ్యంగా మీ జీవితంలో, మీరు మూట కట్టుకున్న కర్మలే. మీరు స్వయాన చేసుకున్న స్వయంకృతాపరాధం అంటాం దాన్ని. పూర్వజన్మల్లో మీరు మూట కట్టుకున్నారు ఈ కర్మల్లో. మరి వాటిని అనుభవించడానికి మళ్ళీ పుట్టాలా పడలేదా? ఇప్పుడు ఎవరో ఒక మహిళ ఉంది, ఆ మహిళకి బాగా సరిగ్గా ప్రేమగా చూసుకొని భర్త ఉంటాడు. రోజు వచ్చి తాగి తందనాలు ఆడుతుంటుంటాడు, నానా బూతులు తిడుతుంటాడు, నరకాన్ని సృష్టిస్తున్నాడు ఇంట్లో రోజు. దానికి కారణం ఏమిటి? ఆ మహిళ ఎందుకు ఆ విధంగా అనుభవం చెందుతుంది? అది తను చేసుకున్న కర్మే. పూర్వజన్మలో ఆవిడ ఏ మగవాడిగానే పుట్టి భార్య నట్న నానా ఇబ్బందులు పెట్టి ఉంటాడు. ఇప్పుడు ఏమైందంటే పాత్ర రివర్స్ అయిపోయింది. లేదా పూర్వజన్మలో ఆవిడ మహిళగానే పుట్టి ఉండొచ్చు, గయ్యాళిగా తయారై ఉంటుంది, నానా హింసలు పెట్టి ఉంటుంది, భర్తని దూషించి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒక జన్మ ఎత్తినప్పుడు పాత్ర రివర్స్ అయింది అన్నమాట. సో ఇది మీరు అనుభవం చెందాలి అంటే మళ్ళీ మానవ జన్మ ఎత్తాలా పడలేదా? తర్వాత ఇప్పుడు మీరు ఎలా ప్రక్షాళన చేసుకోవాలి? అది కూడా మీ ప్రశ్న. మన కర్మల్ని మనం ఎలా ఎవరైనా ఎలా చేసుకోగలరు? మనకు అసలు ఏం చేసామో మనకి గుర్తు లేకపోయా. మనం అనుభవం అయితే చెందుతున్నాం, మన తలరాత్రిని ప్రతిరోజు అనుభవం చెందుతున్నాం. కానీ మనం ఏం కారణం ఏమిటి? ఎందుకు మనం ఈ విధంగా మన జీవితం ఇలా అనుభవం చెందుతున్నాం? కొంతమంది ధనవంతులుగా పడతారు, కొంతమంది భేదవాళ్ళుగా పడతారు, కొంతమంది యాక్సిడెంట్లు చనిపోతారు. మనమేం పొరపాటు చేయలేదు. ఎవరో వచ్చి గుద్దేశాడు బండి, మనం చనిపోయాం, లేదా మన కాలు ఇరిగిపోయింది. మనం తప్పేం లేదనుకుంటే ఎలా? కాదు, అతను చేసుకున్న కర్మే దానికి కారణం. ఇతను కూడా పూర్వజన్మలో ఎవరినో గుద్దేసి ఉంటాడు, ఇప్పుడు ఆ కర్మను మూట కొట్టుకున్నాడు. ఇప్పుడు ఆ కర్మ ప్రక్షాళనం కావాలి కాబట్టి అదే విధంగా సంఘటన జరుగుతుంది ఇక్కడ. ఇది తప్పించుకోలేరు ఎవరు, విధిరాతను ఎవరు తప్పించుకోలేరు. కర్మల ప్రక్షాళనం అనుభవిస్తే కానీ సమాప్తం కావు. ఇక యోగాభ్యాసం అనేది ఎందుకు మరి అలాంటి పరిస్థితుల్లో? ఎందుకంటే మనిషి అనుభవిస్తూ ఉన్నాడు కర్మల్ని, తలరాతను అనుభవిస్తున్నాడు. ఈ తలరాతను అనుభవిస్తున్న కాలంలో అవి మళ్ళీ కర్మలై కూర్చుంటున్నాయి, అవి మళ్ళీ కర్మలు అవుతున్నాయి. అక్కడ మళ్ళీ ఆ కర్మలను అనుభవించడానికి మళ్ళీ పుట్టాలి, మళ్ళీ ఆ కర్మలను వాటి ఫలితం అనుభవించడానికి పుట్టినప్పుడు మళ్ళీ కర్మలు ఏర్పడుతున్నాయి. అంటే కర్మ అనేది మారుతుంది కానీ వదలటం లేదు మిమ్మల్ని, దాని రూపం మారుతుంది కానీ వదలటం లేదు మిమ్మల్ని. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈ కర్మల్ని ప్రక్షాళన చేసుకోలేము. అందుకే యోగాభ్యాసం అన్నాం. భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తాడు ఏమని? నా మాయ 8 రకాలుగా ఉంటుంది: బుద్ధి, అహంకారం, మనస్సు, పంచభూతాలు. 8 అయ్యాయో, కంప్లీట్ అయిపోయింది కదా మాయ. మనం బతుకుతున్న మాయా ప్రపంచం కంప్లీట్ అయిందా లేదా? ఈ మాయని ఛేదించడం అంత సులభం కాదు అంటాడు కృష్ణుడు. దానికి ఛేదించాలి అంటే ఒకటే మార్గం, నన్ను శరణ పొందిన వాళ్ళకి అది సులభం అంటాడు. భగవంతుడికి సమర్పణ, ఎవరైతే భగవంతుడి శరణ పొందుతారో వాళ్ళకి అది సులభం అయిపోతుంది. కర్మలన్నీ వేగంగా ప్రక్షాళనం అయిపోతాయి. ఈ భగవంతుడికి సమర్పణ అనేది ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నటువంటి అసలు సారాంశము. మీరు ఎప్పుడైనా తిరుపతి కొండ మీద వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని జాగ్రత్తగా మీరు పరీక్షిస్తే మీకు ఈ విషయం అర్థమవుతుంది. అందరూ పోయి పెద్ద లిస్ట్ రాసుకొని పోతారు కోరికలు కోరుకోవటానికి. భగవంతుడా, మా అమ్మాయికి పెళ్లి కావాలి, నా కొడుకు ఉద్యోగం రావాలి, ఇలా వాటికి అంతం ఉండదన్నమాట. నాకు వ్యాపారంలో లాభాలు రావాలి, ప్రతి ఒక్కరు లిస్ట్ రాసుకొని పోతారు. అక్కడే భగవంతుడు అన్ని రికార్డు చేసుకోవటం లేదు అక్కడ.
వెంకటేశ్వర స్వామి ఒక కంప్యూటర్ లాగా అన్ని రికార్డు చేసి పెట్టుకోవటంలా పోయిన వాళ్ళందరికీ ఒకటే ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. ఒక చేత్తో ఇలా చూపిస్తున్నాడు, ఒక చేత్తో కాలు పట్టుకొని ఉంటాడు. తన కాళ్ళను చూపిస్తున్నాడు అందరికీ. అవునా? నా కాళ్ళ మీద పడండి, అన్నిటికీ సమాధానం అదే. మీకు ఏం కోరుకున్నా అన్నీ వస్తాయి. కానీ నా కాళ్ళకి సమర్పణ అయినప్పుడు, అవునా కదా? భగవద్గీతలో కృష్ణుడు చెప్తుంది కూడా అదే. మాయని ఛేదించడం ఒకటే మార్గం దానికి. మీరు నాకు సమర్పణ కావండి, నా కాళ్ళకి సరెండర్ అవ్వండి అంటున్నాడు. ఇదే పద్ధతిని ఇప్పుడు మనం జీవితంలో మనం బతుకుతున్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం దాన్ని చేస్తున్నాం. ఇక్కడ యోగాభ్యాసం మొదలుపెట్టినప్పుడు అంటే దానికి ఎవరో ఒకరు ఒక సాంప్రదాయబద్ధకంగా మీరు ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు డాక్టర్ కావాలనుకుంటారు. ఎవరైనా డాక్టర్ కావాలి అనుకుంటే ఎలా సరిపోతుందా? దానికి ఒక మెడికల్ కాలేజీలో చేరాలి కదా. ఒక మెడికల్ కాలేజీలో చేరి 5 సంవత్సరాలు చదివితే కానీ డాక్టర్ కాలేరు. అదేవిధంగా ఎవరన్నా మనం మిషన్లో అది బాగు చేసే పని నేర్చుకోవాలనుకోండి, కనీసం ఏదో ఒక పాలిటెక్నిక్ కాలేజీలో చేరాలి కదా, పోయి నేర్చుకోవాలి కదా ఆ మిషన్లు చేసే ఎలా రిపేర్లు చేయాలనేది. ప్రతిదీ అంతే ఈ జీవితంలో. మీరు ఏం నేర్చుకోవాలనుకున్నా దాని ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. అయితే పద్ధతి ప్రకారం పాటించకుండా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఏదో వైద్యం చేయటం నేర్చుకుంటారండి, ఏ మెడికల్ కాలేజీకి బారు, ఏదో సొంతంగా వైద్యం నేర్చేసుకుంటారు. కానీ అది పద్ధతి కాదు, అది ప్రాణానికి హాని చేస్తుంది. ఎవరికి మందు అయిపోతాడు, అతనికి పూర్తిగా సంపూర్ణంగా జ్ఞానం ఉండదు. సంపూర్ణంగా జ్ఞానం చేసినప్పుడు ఏదో ఒకటి మందు ఇస్తాడు, అతనికి ఏదో హాని జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు వాహనాలు రిపేర్ చేయటం అంటే, మెకానికల్ ఇంజనీరింగ్ అంటే, అది పద్ధతి ప్రకారం సాంప్రదాయంగా ఆ సబ్జెక్ట్ అంతా చదివితే క్షుణ్ణంగా అర్థమవుతుంది. అలా కాకుండా ఏదో కొద్ది గొప్ప మిడిమిడి జ్ఞానంతో నేర్చుకోవచ్చు, కానీ అది పద్ధతే కాదు అది. అదేవిధంగా యోగాభ్యాసం మొదలు పెట్టాలి అన్నప్పుడు ఒక పద్ధతిని అనేది పాటించాలి. దానికి ఒక గురువు అని ఒక వ్యక్తిని తయారు చేశాడు సమాజంలో, భగవంతుడే. ఆ గురువు ద్వారా మీరు పద్ధతి ప్రకారం సాధన చేసి మీ కర్మల నుంచి ప్రక్షాళనం కాండి అని. కర్మల నుంచి ప్రక్షాళనం అనేది తప్పనిసరి. మీకై మీరు చేసుకోలేరు, దానికి ఇంకేదో జరగాలి అక్కడ. అది ఏమిటనేది చెప్తాను మీకు, ఏం జరగాలనేది. ఈ బాహ్యంగా వెళుతుందని చెప్పాను కదా ఇందాక మీకు, శక్తి బాహ్యంగా వెళుతుందనేది. అది అంతర్ముఖం అవటానికి ప్రేరేపించాలి. ఆ శక్తి తనకై తనే అంతర్ముఖం అవటం జరగాలి. ఎస్, ఇంద్రియాల మాధ్యమంగా బయటకు వెళుతుంది. బయట ప్రపంచం అంతా మీకు ఆసక్తిగా కనిపిస్తుంది. బయట మీరు వ్యామోహం చెందుతున్నారు, నాకు ధనంగా సంపాదించాలి, వ్యాపారం బాగా వృద్ధి చెందాలి, అంత బాహ్యంగా ఉన్న విషయాల మీద ఆసక్తి చెందుతుంది మనసు. మంచి మంచి కూరలు తినాలని, మంచి మంచి ఆహార పదార్థాలు తినాలని ఇలా బాహ్యంగా వెళుతుంది. ఎప్పుడైతే అది అంతర్ముఖం అంటే వెనక్కి తిరగదు, శక్తి ఏమి వెనక్కి తిరిగిపోదు, వెనక్కి తగ్గటం మొదలవుతుంది. ఆ ఉధృతం ఉంది కదా, శక్తి యొక్క ప్రవాహం బాహ్యంగా పోయి దాని ఉధృతం ఉంది కదా, అది వెనక్కి తగ్గటం మొదలవుతుంది. ఎప్పుడైతే దాని వెనక్కి తగ్గటం మొదలవుతుందో దాన్ని మనం వైరాగ్యం అంటాం.